తెలంగాణ రాష్ట్రం ఉపాధ్యాయ అర్హత పరీక్షలు మే 20 నుండి జూన్ 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టెట్ 2024 గైడ్ లైన్ విడుదల చేశారు. మే 20, 21, 22, 24, 28, 29, 30, 31, జూన్ 1, 2వ తేదీలలో రాత పరీక్షలను నిర్వహిస్తారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే రాత పరీక్షలకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్కు 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో పేపర్ 1కు 99,958 మంది, పేపర్ 2కు 1,86,428 మంది ఉన్నారు. ఈ సందర్భంగా టెట్ పరీక్ష రాసే అభ్యర్థులకు ముఖ్యమైన మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు రెండో విడతలో పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్ను మూసివేస్తారు. అంటే ఉదయం విడతకు 8:45 గంటలకు, మధ్యాహ్నం విడతకు 1:45 గంటలకే గేట్ను అధికారులు మూసివేస్తారు. బయోమెట్రిక్ విధానం అమల్లో ఉన్నందున అభ్యర్థులను పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు బ్లాక్ బ్లూ బాల్ పాయింట్ పెన్ను, ఫోటో గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. కాలిక్యులేటర్లు, లాగరిథం టేబుళ్లు, పేజర్, సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్.